హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకుని రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తే మీ పర్సన్ రెమినిసింగ్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ కొంచెం మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉన్నా కూడా మీరంటే కొంచెం ఏదో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కనబడుతుంది. అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నా కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ లాంటివి జరిగినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు మీ పర్సన్ అని చూస్తే, మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి అంటే మెసేజెస్ ఎక్కువ పంపిస్తారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ కాల్స్ ఎక్కువ వస్తాయి. కానీ ఎందుకు మళ్ళీ ఉన్నట్టుండి ఎందుకు చాటింగ్ అండ్ మెసేజింగ్ చాటింగ్ అండ్ కాలింగ్ అనుకుంటే, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ రిలేషన్ని స్టార్టింగ్లో మీరు ఎలా పరిచయం అయ్యారో ఇద్దరు, అండ్ మీరు ఎలా డీప్ బాండింగ్గా చేంజ్ అయింది మీ రిలేషన్షిప్, ఇదంతా తనకి రెమినిసింగ్లో అదంతా కూడా రివైండ్ అవుతుంది తన మైండ్లో. సో మళ్ళీ ఈ రిలేషన్షిప్ని వదులుకోవడం ఇష్టం లేక, అండ్ మిమ్మల్ని మీలాంటి ఒక ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ అనమాట మీది. సో మీలాంటి పీపుల్ రేర్గా దొరుకుతారు ఎవరికైనా కూడా. సో మీ పర్సన్ చేసుకున్న అదృష్టం అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఈ రిలేషన్షిప్ని మళ్ళీ స్టార్టింగ్ నుండి ఎలా ఉండేదో సేమ్ అలానే మళ్ళీ స్టార్ట్ చేయాలి అని ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజింగ్ అండ్ కాలింగ్. ఆ మెసేజెస్ కూడా స్టార్టింగ్లో మీతో ఎలా మాట్లాడేవారో మీరు ఫస్ట్ పరిచయం అయినప్పుడు అలా ఉంటాయి ఆ మెసేజెస్ కూడా. అండ్ మీరు కూడా చాలా షాక్ అవుతారు, ఏంటిది ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. అండ్ ఏదో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తుంటాయి మీ పర్సన్ నుండి, అంటే సమ్ చేంజ్డ్ ఎనర్జీస్. ఓకే, ఈవెన్ దో ఈ పర్సన్కి మీకు మధ్య ఇంకెవరైనా ఉన్నా ఈ పర్సన్ 24/7 మీకోసమే ఆలోచిస్తుంటారు. ఈ పర్సన్ చాలా బిజీ పర్సన్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ ఆ హార్డ్ వర్క్ చేసేటప్పుడు కూడా మీ పర్సన్కి మీ ఆలోచనలే ఉంటాయి మైండ్ అంతా కూడా. ఓకే, సో కొంచెం డీప్లీ అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ అసలు మీ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే, నాట్ ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్, ఈ పర్సన్కి కొన్ని డిఫరెంట్ ఫీచర్స్ కనపడతాయి మీ దగ్గర. అంటే మేబీ ఇది ఒక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్. సో అవన్నీ కూడా ఇంకా ఈ పర్సన్కి తన మైండ్లోనే ఉండిపోయాయి. ఓకే, అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. స్పెషల్ అట్రాక్షన్ అంటే మీరు చాలా నర్చరింగ్, కేరింగ్, అబండెంట్, ఇండిపెండెంట్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్. అండ్ ఏదైనా కూడా ఓపెన్ మైండ్తో మాట్లాడతారు మీరు. అండ్ ఎలాంటి ప్రాబ్లం అయినా చాలా సింపుల్గా సాల్వ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా రేర్ క్వాలిటీస్ అనమాట, ఇవన్నీ అందరికీ ఉండవు. సో మీ పర్సన్ అందుకే మీ వైపు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ సమ్హౌ ఈ పర్సన్కి అనిపిస్తుంది ఏంటంటే, ఎప్పటికైనా మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవుతారు, మీరిద్దరూ కలిసి లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు యాజ్ ఏ కపుల్ అని ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ అదే ప్లాన్లో కూడా ఉన్నారు ఈ పర్సన్. ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎంతమంది ఉన్నా అవన్నీ జస్ట్ టెంపరరీ రిలేషన్స్ మాత్రమే. సో అది మీ పర్సన్కి తెలుసు. సో ఇప్పుడు అందుకే మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు అండ్ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ప్రజెంట్ అయితే. తను రీసెంట్లీ మేబీ మీతో సెపరేట్ అయ్యి ఉండొచ్చు, బట్ రీసెంట్లీ మేబీ ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎనీ రాంగ్ చాయిసెస్ అలాంటివి ఏవో చేసుకుని ఉండొచ్చు. సో అలా మీ మధ్య సెపరేషన్ అనేది వచ్చింది.
బట్ నా ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలి అండ్ ఈ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఒక న్యూ బిగినింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారు అండ్ మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి మీరు డైలీ డ్రీమ్స్లో కనిపిస్తున్నారు. డ్రీమ్స్ కూడా చాలా ఎమోషనల్ ఉంటున్నాయి ఇక్కడ ఈ పర్సన్ విషయంలో. చాలా ఎమోషనల్ అంటే మీరిద్దరూ ఆ డ్రీమ్స్లో కూడా ఇద్దరు సెపరేట్ అయిపోతున్నట్టు, ఇంకెప్పుడు కలవము అన్నట్టుగా అలా వివిడ్ డ్రీమ్స్ వస్తున్నాయి. సో ఈ పర్సన్ ఏంటంటే ఆ డ్రీమ్స్ చూడగానే, మిమ్మల్ని చూడగానే మీ పిక్స్ చూసినా అవే గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి. నిజంగా అలాగే జరుగుతుందా మా లైఫ్లో, లేదా ఆల్రెడీ ఇంకెప్పుడైనా జరిగిందా, ఇలాంటి థాట్స్ వస్తున్నాయి మీ పర్సన్కి. సో మేబీ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ని మీరు కేర్ చేయరు, మీ పర్సన్ కూడా కేర్ చేయట్లేదు. బట్ ఇదంతా ఒక యూనివర్స్ చేస్తున్న మ్యాజిక్, ఏంజల్ మ్యాజిక్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరిని కలపడం, మళ్ళీ మీ ఇద్దరికి ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఉండడం, మళ్ళీ ఒక న్యూ లైఫ్ మీరిద్దరూ కలిసి స్టార్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక ఏంజల్స్ అండ్ యూనివర్స్ చేస్తున్న మ్యాజిక్ అన్నమాట. సో స్పిరిచువల్ గైడ్స్ ఇప్పుడు మీకు అసలు నెక్స్ట్ మీరు ఏం చేయాలి అండ్ మీ పర్సన్ ఏం చేయాలి అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఇదంతా కూడా యూనివర్సే మీకు చెప్తుంది. బట్ మీరు చూస్తే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు కొంచెం ప్రతి స్టెప్ కూడా మీరు ఆలోచించి వేస్తున్నారు. అంటే మళ్ళీ మిమ్మల్ని ఎవరు చీట్ చేయకుండా, మిమ్మల్ని ఎవరు కూడా మీతో ఆడుకోకుండా, అంటే మిమ్మల్ని ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కానీ దేనికైనా కోసం మిమ్మల్ని యూజ్ చేసుకోకుండా మీరు చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. అండ్ ఇదొక లెసన్ నేర్చుకున్నారు మీరు ఈ సెపరేషన్లో, మీ పర్సన్తో మీకు వచ్చిన సెపరేషన్లో. ఓకే, సో సూన్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు, లేదా ఆల్రెడీ మీకు కమ్యూనికేషన్ కనుక స్టార్ట్ అయినట్టయితే మీరు ఒక కన్ఫెషన్ చూస్తారు మీ పర్సన్ దగ్గర నుంచి. ఈ పర్సన్ రెడీగా ఉన్నారు మీకు తను ఓపెన్ అప్ అవ్వడానికి అండ్ తన ఎమోషన్స్, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు ఎంత వీలైన త్వరగా మీకు అవన్నీ చెప్పాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు, మీరు తక్కువ మాట్లాడుతున్నారు అండ్ మీ పర్సన్ వెయిట్ చేస్తూనే ఉన్నారు మీ రెస్పాన్స్ కోసం. సో అలా ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఇంటిమిడేటెడ్ బై యూ అన్నమాట. ఆ ఫియర్స్ అనేవి ఉంటున్నాయి. ఒకవేళ డీప్గా మాట్లాడేస్తే మీరు ఇంకేం అడిగేస్తారో అవన్నీ వినాలని లేదు మీ పర్సన్కి. మీతో ఒక స్వీట్ రిలేషన్షిప్ కావాలి, అది లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి మీతో. కానీ మీరు కొన్ని హార్ష్ వర్డ్స్ యూజ్ చేసినా, తన పాస్ట్ని మళ్ళీ రివైండ్ చేసినా తనకి నచ్చదు. అవన్నీ వినాలని లేదు మీ పర్సన్కి, ఎందుకంటే అదంతా కూడా తనంతట తానే చేసుకున్న ఒక రాంగ్ చాయిస్ అన్నమాట. సో స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు ఈ పర్సన్ అండ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ నెంబర్ 2. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 అండ్ 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో ఇప్పటి వరకు కనుక ఈ వీడియో మీకు రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు ఎవరికైనా పాజిటివిటీ ఇస్తే పాజిటివిటీయే మీకు బౌన్స్ బ్యాక్ అవుతుంది, పాజిటివిటీయే మీకు అన్నిటిలో కనిపిస్తుంది. కానీ మీరు ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ కనుక సెండ్ చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మీకు కూడా ఇన్ రిటర్న్ వస్తుందన్నమాట. సో సేమ్ వే ఇక్కడ మీ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మేబీ మిమ్మల్ని చీట్ చేసి ఆర్ మిమ్మల్ని సడన్లీ వదిలేసి వితౌట్ ఎనీ నెగిటివ్ ఇంటెన్షన్ సడన్లీ ఈ రిలేషన్ నుంచి ఇంకో రిలేషన్షిప్లోకి జంప్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చి అలా చేసి ఉండొచ్చు. ఓకే,
బట్ ఇప్పుడు ఏం జరిగింది అంటే సేమ్ థింగ్, మీరు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు మీ పర్సన్ అలా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అక్కడ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎవరో ఉన్నారు, కానీ మీ పర్సన్ ఎవరితోనూ లేరు. ఓకే, అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది. మీ పర్సన్ మధ్య థర్డ్ పార్టీస్ ఉన్నారు, కానీ ఆ థర్డ్ పార్టీస్తో మీ పర్సన్ ఉండట్లేదు. మీ పర్సన్ సింగిల్ ఉంటున్నారు, అంటే లోన్లీగా ఉంటున్నారు అండ్ ఎలోన్ ఉంటున్నారు. ఓకే, సో నైట్ టైం ఈ పర్సన్కి మీతో మీరు ఫ్రీగా ఉండొచ్చు ఆ టైంలో అని, అండ్ మీ పర్సన్ కూడా అదే టైంకి ఫ్రీగా ఉండొచ్చు అని చాట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నారు. బట్ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, అరౌండ్ 48 hours ఆర్ 24 hours ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు మళ్ళీ. ఓకే, ఒక డీప్ కాన్వర్సేషన్ అనేది కావాలి ఈ పర్సన్కి, ఎందుకంటే తను మొత్తం ఏం జరిగింది అనేది మీకు చెప్పాలి ఓపెన్ హార్టెడ్గా. ఓకే.